ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్లోకి వెళ్తే మనీషాతో దేవ్యాని అంటుంది, లక్ష్మి రంగంలోకి దిగింది, ఆల్మోస్ట్ ఇక తనదే సక్సెస్, ఖచ్చితంగా తానే లక్కీకి తల్లి అని తెలుసుకుంటుంది అనగానే ఎలా తెలుస్తుందంటారు అని చెప్పి అంటుందన్నమాట మనీషా. అప్పుడు దేవ్యాని, తనకి 2 దారులు ఉన్నాయి, ఆ భాస్కర్ గాడు, ఇంకొకటి ఆ భాస్కర్ దగ్గర ఉన్నది ఈ లక్ష్మి అని చెప్పి మిత్రకి తెలీదు ప్రజెంట్, ఎందుకంటే లక్ష్మి చెప్పలేదు. కానీ ఫ్యూచర్లో ఎలాగైనా తెలిసిందనుకో ఈ 2 ద్వారాల ద్వారా. ఇప్పుడు ఎటు మొన్న ఆ భాస్కర్ గారు ఫోన్ చేశాడు లక్ష్మికి, వాడు కలవడు అని చెప్పి మనం ఇవ్వలేం కదా, వాడు కలిసిన మరుక్షణం లక్ష్మికి నిజం తెలిసిపోతుంది తానే లక్కీకి తల్లి అని. ఇంకొక విషయం ఏంటంటే, ఇటు భాస్కర్ వాళ్ళ ఇంట్లో ఎవరో ఉన్నారు, వాళ్ళ ద్వారానే కదా ఈ లక్కీ పుట్టింది అని మిత్రకైతే కొంచెం ఐడియా ఉంది, కానీ అది లక్ష్మియే అని తెలీదు అనగానే అప్పుడు మనీషా, కరెక్టే ఆంటీ, కానీ ఇప్పుడు దాకైతే మిత్రకి చెప్పలేదు కదా తనే భాస్కర్ వాళ్ళ ఇంట్లో ఉందని, ఎందుకంటే అలా చెప్తే అలా దగ్గరలో ఉండి కూడా ఎందుకు చెప్పలేదని మిత్ర తిడతాడు కదా అనగానే, ఓకే తిడతాడు అందుకని చెప్పట్లేదు, కానీ ఏదో రకంగా తెలిసిందనుకో వాళ్ళిద్దరూ కలవడానికి ఒక్కటైపోవడానికి క్షణం కూడా సరిపోదు అని చెప్పి అంటుంది మనీషాతోని దేవ్యాని. ఏంటేస్తుందా లక్ష్మి, ఇస్తూ ఉండు అనగానే, అలా జరగకూడదు ఆంటీ అని చెప్పి మనీషా అంటుంది. జరగకూడదు జరుగుతుంది అనేది మనం ఏం చెప్పలేము, అసలు పెంపుడు కూతురునైనా లక్కీనే ఇంత ఇదిగా ప్రేమిస్తున్నాడు, అదే లక్కీ సొంత కూతురు అని తెలిసింది లక్ష్మిని అసలు వదిలిపెడతాడా, వదిలిపెట్టే లేదు, అన్నీ మొత్తం మాఫీ అయిపోయి 4 కుటుంబం అయిపోతారు, చూస్తూ ఉండు అని అంటుందన్నమాట దేవ్యాని. మనీషా అంటుంది, ఇదంతా జరగాలంటే ఆ భాస్కర్ గాడు నోరు విప్పాలి కదా ఆంటీ, అసలు వాడిని ముందే చంపేస్తుంటే అసలు ఈ ప్రాబ్లమే ఉండేది కాదు అనగానే, ఇప్పటికైనా ఆలస్యం ఏం లేదు మనీషా, వాడిని చంపేస్తే నీకేం ప్రాబ్లం ఉండకపోవచ్చు అని చెప్పి దేవ్యాని అంటుంది. సరే ఆంటీ, రేపే వాడిని వెంటాడి మరి వాడు ఎక్కడున్నా సరే వాడిని లేపేస్తా, నా ప్రాబ్లం క్లియర్ చేసుకుంటా అని చెప్పి అంటుంది మనీషా. మరోపక్క మిత్ర లక్ష్మి గదిలోకి వస్తాడనమాట. ఇంకా అక్కడేమో జున్ను నిద్రపోతూ ఉంటాడు, అంటే జస్ట్ పడుకొని ఆలోచిస్తూ ఉంటాడు, కాలు మీద కాలేసుకొని, వీడికి ఎంత పొగరు అన్నట్టుగా మిత్ర చూస్తూ ఉంటాడు. ఏంటి అన్న ఇలా వచ్చారు, మీరు అమ్మ గదిలోకి రారు కదా, అలాగే మీ గదిలోకి అమ్మని రానివ్వరు. అప్పుడు మిత్ర అంటాడు, రే ఇది నా ఇల్లురా, నేను ఎక్కడైనా ఉంటాను అన్నట్టుగా మిత్ర చెప్తూ ఉంటే, అవునులేండి తాతయ్య తర్వాత మీదే ఇల్లు, మీ తర్వాత నాదే కదా, మనం ఎక్కడైనా ఉండొచ్చు అని చెప్పి అంటాడు. సరే నాన్న, నేను ఒకసారి లక్కీకి ఎలా ఉందో చూసొస్తాను అనగానే, రే లక్కీ నిద్రపోతుంది కానీ నువ్వు కూడా నిద్రపో అని చెప్పి అంటాడనమాట మిత్ర. అప్పుడు జున్ను, అంటే నాన్న నేను నిద్రపోవాలంటే అమ్మ ఉండాలి పక్కన అని చెప్పి అంటే, అప్పుడు మిత్ర అంటాడు, మీ అమ్మ లక్కీ పక్కన నిద్రపోతుంది, నేను ఇవాళ ఇక్కడే అనగానే, అంటే మీరు నా పక్కన నిద్రపోతారా నాన్న, నిజంగా చాలా హ్యాపీ, ఇదిగోండి ఇది మీ దిండు, ఇది మీ ప్లేస్, నేను మీ పక్కన పడుకుంటాను, ఇక్కడ వాటర్ బాటిల్ కూడా ఉంది, ఇక్కడ వాష్రూమ్ కూడా ఉంది అనగానే, అప్పుడు మిత్ర అంటాడు, రే నా ఇంట్లో ఏది ఎక్కడుందో నాకే చెప్తున్నావా అనగానే, అవునులేండి కరెక్టే పడుకుందాం పదండి అని చెప్పి ఇక మిత్ర జున్ను పక్కన పడుకుంటారు. ఆ తర్వాత జున్ను అంటాడు, నాన్న మీకు జోలపాట వచ్చా, లేదంటే ఏదైనా కథ కానీ చెప్పాలి నేను పడుకోవాలంటే, ఆ 2 రావు నాకు అని చెప్పి మిత్ర అంటాడు. మరి లక్కీని ఎలా నిద్రపోనిస్తారు అనగానే, అంటే నేను జస్ట్ కబుర్లు చెప్తాను వింటూ నిద్రపోతుంది అనగానే, పోనీ ఆ కబుర్లు చెప్పండి నేను నిద్రపోతాను, మీరంటే నాకు చాలా ఇష్టం, మీరు నా పక్కన పడుకోవడమే ఎక్కువ, అవును మీరు గొరక పెడతారా, పెట్టినా పర్వాలేదు నా పక్కన పడుకోవడం ఎక్కువ అని చెప్పి ఇలా జున్ను చెప్తూ ఉంటే ఇక మిత్ర మనసులో అనుకుంటాడు, అటు లక్కీ ఏమో కన్నతల్లి గురించి ఆలోచిస్తుంది, వీడు కూడా నా గురించి పాపం చాలా ఇష్టపడి చాలా ఇదిగా ఆలోచిస్తూ ఉండొచ్చు అన్నట్టుగా మిత్ర మనసులో అనుకొని, రే నేను నీకంటే అంత ఇష్టమా, ఎప్పటి నుంచి ఇష్టం నేనంటే నీకు అని చెప్పి మిత్ర అడుగుతాడు జున్నుని. చిన్నప్పటి నుంచి నాన్న నువ్వంటే నాకు చాలా ఇష్టం, మా అమ్మ చెప్పి నీవు ఎప్పుడూ ఎలా ఉంటావా అని చూడాలని ఆశగా ఉండేది అనగానే, అవునా మీ అమ్మ ఇంకేం చెప్పేది అనగానే, నీ గురించే ఎప్పుడు చెప్తూ ఉండేది, అందుకే నువ్వే నా హీరో నాన్న, అసలు లక్కీ చిన్నప్పటి నుంచి నీ దగ్గర పెరిగింది, అందుకే లక్కీ నిజంగా లక్కీ, ఇప్పుడు నేను వచ్చేసాను కాబట్టి నేను కూడా లక్కీ నేను అమ్మ నువ్వు నేను 4 ఎప్పుడు కలిసే ఉండాలి నాన్న, అదే నా కోరిక అని చెప్పి అలా చెప్తూ నిద్రపోతాడనమాట. రే జున్ను నిద్రపోయావా అని చెప్పి మిత్ర చూస్తూ ఉంటాడు జున్నుని. ఇక జున్ను నిద్రపోతాడు కదా, జున్నుకి ఒక ముద్దు పెట్టి మిత్ర కూడా నిద్రపోతాడు. ఇక నెక్స్ట్ డే ఉదయాన్నే లక్కీ నిద్రపోతూ ఉంటుంది బెడ్ మీద. ఇక లక్ష్మి రూమ్లోకి వస్తుంది. లక్ష్మి రెడీ అయ్యి పాలు తీసుకొస్తుందన్నమాట. లక్కీ లేమ్మా లే అని చెప్పి ఇక తనకి వాష్రూమ్ పంపించేసి, ఇక లేమ్మా నువ్వు టాబ్లెట్స్ వేసుకోవాలి అని చెప్పి పాలిచ్చి టాబ్లెట్స్ ఇస్తుంది. నువ్వు రెడీ అవ్వు, నేను కిందకి వెళ్ళి టిఫిన్ చేసి తీసుకొస్తాను అనగానే, ఈ లోపల అక్కడికి జాను వస్తుందన్నమాట. గుడ్ మార్నింగ్ లక్కీ, ఫీవర్ తగ్గిందా అనగానే, తగ్గిపోయింది పిన్ని, నాకు నైట్ అమ్మా నాన్నని పరిచయం చేస్తాను, ఎక్కడున్నా తీసుకొస్తుంది అమ్మని అని చెప్పి అమ్మ నాకు ప్రామిస్ చేసింది, అప్పుడే ఫీవర్ ఎగిరిపోయింది, నాకు ఇంకే భంగా లేదు అని చెప్పి లక్కీ చెప్తూ ఉంటుంది. సరే నా అమ్మ జున్ను లెగిస్తే ఇక్కడికి పంపించు, మేము ఇద్దరం ఆడుకుంటాం అని చెప్పి లక్కీ అంటుంది. సరే
అని చెప్పి ఇక రూమ్లో నుంచి అంటే లక్కీ రూమ్లో నుంచి లక్ష్మి అలాగే జాను బయటకు వస్తారు. ఇక్కడ జాను ఉంటుంది, అదేంటి అక్క అలా ఎందుకు ప్రామిస్ చేసావు, ఈ విషయం బావగారికి తెలిస్తే మళ్ళీ మీ ఇద్దరి మధ్యలో గొడవలు కదా అనగానే నైట్ లక్కీ ఇలా అడగడం మొత్తం అంతా మీ బావగారు విన్నారు అని చెప్పి అంటుందన్నమాట లక్ష్మి. మరి ఎలా అక్క, అసలు బావగారు పెంచుకుంటున్నారు లక్కీని, బావగారికే తెలీదు లక్కీ తల్లి ఎవరనేది, నీకెలా తెలుస్తుంది, అసలు ఆయన మున్నార్లో అసలు సేమ్ హాస్పిటల్లో అలా ఇద్దరు ఒకటే దగ్గర పుట్టడం అనేది చాలా విచిత్రంగా అనిపిస్తుంది, అసలు సేమ్ బ్లడ్ గ్రూప్, అది కూడా లక్కీది నీది, అది ఏదో కనెక్షన్ ఉండొచ్చు మీ ఇద్దరి మధ్యలో అని చెప్పి జాను అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి ఉండొచ్చు ఉండకపోవచ్చు, అది యాదృచ్ఛికం కూడా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఎందుకంటే ఆ డెలివరీ టైంలో ఆ టైంకి ఆ హాస్పిటల్కి ఇంకెవరైనా డెలివరీకి వచ్చారా అనేది కనుక్కోవాలి, నేను మున్నా నుంచే స్టార్ట్ చేస్తాను నా ఇన్వెస్టిగేషన్ మొత్తం అంతా, ఆ తర్వాత నేను కనుక్కుంటాను, ఇప్పుడు ఆ డెలివరీ టైంలో ఇంకెవరైనా వచ్చారనేది తెలిస్తే అప్పుడు లక్కీ తల్లి ఎవరనేది ఈజీగా తెలుసుకోవచ్చు కదా, అసలు నేను భాస్కర్ దగ్గర ఉన్నట్టు భాస్కర్ అనే దగ్గర తలదాచుకున్నట్టు తెలియకూడదు మీ అన్నయ్యకి కానీ వివేక్ కానీ నువ్వు చెప్పకు, ఎందుకంటే అది ఆ విషయం వల్ల పెద్ద యూస్ కన్నా కూడా ఎక్కువగా నష్టమే ఎక్కువ జరుగుతుందని నాకు అనిపిస్తుంది, ఎందుకంటే అక్కడ దగ్గరలో ఉండి కూడా నాకు ఎందుకు చెప్పలేదని మళ్ళీ మీ బావగారికి కోపం వస్తుంది, అందుకే ఎవరికి చెప్పకు, సరే అయితే నేను హాస్పిటల్కి ఫోన్ చేసి కనుక్కుంటాను అని చెప్పి లక్ష్మి అక్కడి నుంచి వస్తుంది. ఇదంతా కూడా మనిష వింటూ ఉంటుంది. పక్క హాల్లో మిత్ర ఒకడే కూర్చొని నైట్ లక్కీ అన్న మాటలు తలుచుకుంటూ ఉంటాడు. మా అమ్మ ఎవరో నేను చూడాలి, ప్లీజ్ అమ్మ నాకు మాట ఇవ్వు, మా అమ్మ నేను పరిచయం చేస్తానని అని చెప్పి లక్కీ అన్న మాటలు గుర్తొస్తూ ఉంటాయన్నమాట మిత్రకి. ఇక వెంటనే మున్నార్లో ఉన్న టీ ఎస్టేట్ మేనేజర్కి ఫోన్ చేస్తాడనమాట మిత్ర. అక్కడికి భాస్కర్ వచ్చాడా అనగానే లేదు సార్, ఇక్కడికి వచ్చాడు కానీ మా దగ్గర ఎందుకో సడన్గా జాబ్ మానేసి వెళ్ళిపోయాడు, అప్పటి నుంచి కనిపించట్లేదు, అసలు అప్పట్లో అటు భాస్కర్ వాళ్ళ ఇంట్లో ఒక లేడీ ఉండేది, అయితే నేను ఇప్పుడు ప్రజెంట్ లక్కీని అడాప్ట్ చేసుకున్నాను కదా, అయితే ఆ లక్కీ వాళ్ళ మదర్ ఆవిడే, ఆ రోజు హాస్పిటల్లో డెలివరీ అనే డేట్ ఇదంతా నీకు చెప్తాను, అయితే ఆ హాస్పిటల్కి వెళ్ళి కనుక్కో, వాళ్ళ మదర్ డీటెయిల్స్ ఏదన్నా ఉన్నా, ఫోన్ నెంబర్ ఉన్నా, ఏదున్నా అడ్రస్ ఉన్నా కనుక్కో, అలాగే భాస్కర్ డీటెయిల్స్ కూడా కనుక్కో అనగానే సరే సార్ నేను అంతా కనుక్కుంటాను, హాస్పిటల్కి వెళ్ళి ఈవినింగ్ కల్లా మీకు మొత్తం అప్డేట్ ఇస్తాను అని చెప్పి ఆ టీ ఎస్టేట్ మేనేజర్ చెప్తూ ఉంటాడు. అప్పుడే ఇటు వివేక్ కూడా వస్తాడనమాట. ఇక వివేక్ రావడంతో వివేక్ అంటాడనమాట మిత్రతోని, ఏంటన్నయ్యా ఇప్పుడు ఎందుకు, లక్కీ మనతో బాగానే ఉంది కదా, ఇప్పుడు వాళ్ళ అమ్మ గురించి తెలిసి మళ్ళీ వాళ్ళతో వెళ్ళిపోతే నువ్వు ఉండగలుగుతావా లక్కీ లేకుండా, ఇదంతా ప్రాబ్లం ఎందుకు అని చెప్పి వివేక్ అంటూ ఉంటే ఇక అప్పుడే దేవ్యాని వచ్చి వీళ్ళ మాటలు వింటూ ఉంటుందన్నమాట. ఇక అప్పుడు మిత్ర అంటాడు, నేను అంతా ఆలోచించాను రా, కానీ లక్కీ ఇప్పుడు దాకా ఏది అడిగినా కూడా కాదు లేదు అనకుండా ఇచ్చాను, ఇప్పుడు లక్కీ పైకి మనతో బాగానే ఉంది కానీ మనసులో చాలా బాధపడుతుంది, వాళ్ళ అమ్మ మీద బెంగ పెట్టుకుంది, నేను మరీ అంత స్వార్థపరుని కాదురా, ఒక తల్లిని కూతుర్ని వేరు చేసేంత ఇదిగా పాపం లక్కీ అడిగింది కాబట్టి నేను ఇది చేయాలనుకుంటున్నాను, ఇంకా ఫ్యూచర్లో ఏం జరుగుతుందో చూద్దాము అని చెప్పి అంటూ ఉంటాడనమాట మిత్ర వివేక్తోని. ఇక వెంటనే వెంటనే ఈ విషయం చెప్పాలని చెప్పి దేవి అని పరుగున మనీష దగ్గరికి వస్తుంది. మనిషి కూడా ఆంటీ మీ దగ్గరికి రాబోతున్నాను అనగానే నేను ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అని చెప్పి దేవి అని కూడా అంటూ ఉంటే ముందు నేను చెప్పండి వినండి ఆంటీ, అటు ఇందాక జాను లక్ష్మి మాట్లాడుకుంటూ ఉన్నారు, మున్నార్లో ఆ నర్సుకి ఫోన్ చేసి డెలివరీ డీటెయిల్స్లో టైంలో అదే లక్కీ ఎవరికి పుట్టింది ఏంటి అని కనుక్కుందాం అనుకుంటున్నారు అనగానే ఇందాక ఇటు వివేక్ మిత్రాలు మాట్లాడుకుంటే నేను కూడా విన్నాను, అటు టీ ఎస్టేట్కి ఫోన్ చేసి భాస్కర్ గురించి అలాగే భాస్కర్ వాళ్ళ ఇంట్లో ఉన్నది ఎవరు, ఇక హాస్పిటల్కి వెళ్ళి మొత్తం డీటెయిల్స్ కనుక్కోమని మిత్ర కూడా చెప్పాడు అనగానే అప్పటికి మనిష అంటే ఇటు లక్ష్మి అటు మిత్ర ఇద్దరు రంగంలోకి దిగారనమాట, ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారనమాట అనగానే ఇక అప్పుడు మనీషాతో అంటుంది దేవి అని, టీ ఎస్టేట్ మేనేజరు హాస్పిటల్కి వెళ్ళినా పెద్ద డీటెయిల్స్ కలుక్కున్నా పెద్ద యూజ్ ఏమి ఉండదు, కానీ ఇటు లక్ష్మియే ఎలాగోలాగా ఆ నర్స్ ద్వారా నిజం చెప్పేస్తుంది, ఆ నర్స్ నోరు మోయించు, నీకు అక్కడ తెలిసిన వాళ్ళు ఎవరు లేరా అని చెప్పి దేవి అని అంటూ ఉంటే అక్కడ తెలిసిన వాళ్ళు ఏముంటారా ఆంటీ అనగానే ఏదో ఒకటి ఆ నర్సు మాత్రం నిజం చెప్పకుండా నువ్వు ఏదో ఒకటి చేయి అని చెప్పి దేవి అని అంటూ ఉంటే మనిషి ఆలోచిస్తూ ఉంటుంది. మరోపక్క ఇక మున్నార్లో ఆ హాస్పిటల్లో నర్స్ దగ్గర ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. లక్ష్మి ఫోన్ చేస్తుంది. లక్ష్మి పక్కన జాను కూడా ఉంటుంది. ఇటు లక్ష్మి చెప్తుంది, 8 ఏళ్ల క్రితం డిసెంబర్ 3వ తారీఖు ఆ రోజు బాగా భారీ వర్షం, ఆ రోజు నేను అక్కడ హాస్పిటల్లో డెలివరీ అయ్యాను, నాకు బాగా పుట్టాడు, నాతో పాటు ఆ రోజు హాస్పిటల్లో ఇంకెవరికైనా డెలివరీ అయిందా, వాళ్ళకి పాప పుట్టింది, అయితే ఆ పాపను వదిలేసి వెళ్ళిపోయింది ఆ పాప వాళ్ళ అమ్మ, అయితే ఇప్పుడు పాప ఏమో వాళ్ళ కన్న తల్లి గురించి తెలుసుకోవాలనుకుంటుంది, ప్లీజ్ అండి హెల్ప్ చేయండి అని చెప్పి అంటూ ఉంటే 8 ఏళ్ల క్రితం మీరేదో నిన్న మొన్న జరిగినట్టు అడుగుతున్నారు ఏంటి అని చెప్పి నర్స్ అంటుంది, ప్లీజ్ అండి పాప కోసం హెల్ప్ చేయండి అనగానే సరే అయితే మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి రికార్డ్స్ చూసి చెప్తాను ఒక 1-2 అవర్స్లో అనగానే సరే అని చెప్పి లక్ష్మి ఫోన్ నెంబర్ ఇవ్వడంతో ఇక నర్సు ఫోన్ నెంబర్ నోట్ చేసుకుంటుంది. ట్రై చేస్తానండి నేను చూసి చెప్తాను మీకు ఫోన్ చేస్తానని నర్స్ పెట్టేస్తుంది. ఆ తర్వాత జాను అంటుంది, ఇది వర్కౌట్ అవుతుందంటావా అక్క, ఎందుకంటే ఇప్పుడు పాపను వదిలేసి వెళ్ళింది, పాప డీటెయిల్స్ ఆవిడ ఇవ్వకుండా వెళ్ళిపోవచ్చు కదా హాస్పిటల్లో అనగానే ఛాన్స్ ఉంది కానీ చూద్దాము, ఇది వర్కౌట్ అవ్వకపోతే భాస్కర్ అనే ఆప్షన్ ఎటు ఉంది కదా అని చెప్పి అంటుందన్నమాట లక్ష్మి. మరి మొన్న నువ్వు భాస్కర్ అన్నని కలవడానికి వెళ్ళావు కదా ఏమైంది అనగానే కలవడానికి వెళ్ళాను కానీ అక్కడ భాస్కర్ అనే లేడు, ఏంటో మరి మళ్ళీ ఈసారి ఎప్పుడైనా కలవడానికి ట్రై చేయాలి అని చెప్పి అంటూ ఉంటుందన్నమాట జానుతోని లక్ష్మి. ఆ తర్వాత ఇటు హాల్లో మిత్ర వెయిట్ చేస్తూ ఉంటాడు, వాళ్ళు టీ ఎస్టేట్ మేనేజర్ ఫోన్ చేస్తాడని. ఇటు టీ ఎస్టేట్ మేనేజర్ ఏమో హాస్పిటల్కి బయలుదేరినట్టు చూపిస్తూ ఉంటారు, ఇటు హాస్పిటల్లో ఉన్న నర్స్ ఏమో రికార్డ్స్ చెక్ చేస్తున్నట్టు చూపిస్తూ ఉంటారు. ఇక ఇంతే ఎపిసోడ్లో చూపించింది. మరి కమింగ్ ఎపిసోడ్లో
ఏంటి మనీష మేనేజ్ చేసిందా లేదా నర్స్ని ఏంటనేది కంప్లీట్గా తెలుస్తుంది డీటెయిల్స్. ఇక వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.